రాష్ట్రాలలో డీలిమిటేషన్ పై వివాదం ముదురుతుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతుంది. చెన్నైలో జరిగిన సమావేశంపై కమలనాథులు మండిపడుతున్నారు. దొంగలు, స్కామర్లు మీటింగ్ పెట్టుకున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపించారు. అయితే తమకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని దక్షిణాది నేతలు నిలదీస్తున్నారు. ఇక డీలిమిటేషన్ విషయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. చెన్నై సమావేశంలో రేవంత్, కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు డీలిమిటేషన్ పై అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తుంది. డీలిమిటేషన్ వివాదం ఏ మలుపు తిరగనుంది? పార్టీల వ్యూహాలేంటి? ఈ అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ ప్రతినిధి, అదేవిధంగా రవికుమార్ గారు, బీజేపీ ప్రతినిధి, ఇక గౌరీ శంకర్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా గౌరీ శంకర్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు డీలిమిటేషన్ అంశం గురించి కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే వివాదం జరుగుతుందో మీరు అన్ని చూస్తూనే ఉండొచ్చు. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ పైన కూడా ఇప్పుడు ఏంటి ఈ అంశం చూస్తుంటే కూడా ఒక రకంగా రాష్ట్రం వాదన ఒకలాగుంది, కేంద్రం వాదన భిన్నంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత మేర ఎవరికి రాజకీయ లబ్ధి కోసం జరుగుతుందా ఈ డీలిమిటేషన్, లేదంటే ప్రజాస్వామికమా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఈ అంశం పైన? మనకి పాపులేషన్ వైజ్ డీలిమిటేషన్ చేస్తే మాత్రం డిఫరెంట్ గా సౌత్ స్టేట్స్ కి బాగా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంది. అంటే ఒక ప్రొజెక్టెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఏదైతే ఉందో మనకి 1971 లో 543 సీట్స్ ఉన్నాయి. 543 పాపులేషన్ ప్రకారంగా టోటల్ పాపులేషన్ అప్పుడు 54,8,00,000 ఉండే, 8 లక్షలు 1971 లో. ఇప్పుడు మళ్ళీ 2026 లో మళ్ళీ డీలిమిటేషన్ పాపులేషన్ వైజ్ చేశారనుకోండి, అప్పుడు మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ నార్త్ స్టేట్స్ లో పాపులేషన్ బాగా పెరిగింది, సౌత్ లో అంత లేదు. కాబట్టి డెఫినెట్ గా మన ప్రైమ్ మినిస్టర్ కానీ పార్లమెంట్ లో కానీ డెఫినెట్ గా డిబేట్ చేసి రాష్ట్రాలకు నష్టం కాకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు సౌత్ రాష్ట్రాలు ఉంటే సౌత్ రాష్ట్రాలకు బాగా ఎఫెక్ట్ అయ్యేటట్టుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి చాలా తగ్గిపోయేటట్టుంది. తగ్గిపోయేదంటే మనకి ఎక్కువ పెరిగాయి. నార్త్ వాళ్ళకు సపోజ్ మనకు ఈ 2026 ప్రకారంగా తీసుకుంటే 848 సీట్స్ అయితే మనకు మొత్తం పార్లమెంట్ సీట్స్. దాంట్లో యూపీ ప్రస్తుతం 80 ఉంది. 80 నుంచి వాళ్ళకు ప్రొజెక్టెడ్ 143 పోతాయి. అయితే నెట్ గెయిన్ 63 అయితే వాళ్ళకు. అదే మనకు ఏపీ తెలంగాణకు వచ్చినాం అనుకోండి, మనకు ప్రస్తుతం 42 ఉన్నాయి, 2 రాష్ట్రాలు కలిపితే. అది బేస్డ్ ఆన్ ప్రొజెక్టెడ్ చూస్తే 54 అవుతాయి. అంటే 12 సీట్లే పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ కూడా మనకైతే యునైటెడ్ స్టేట్స్ కూడా ఇలాగే ఏదో అయింది, ఇష్యూ అయింది మనకు. అయితే అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏం చేశారు, వాళ్ళు ఉన్న దాంట్లో ఎటువంటి క్యాపిటల్ అదే నెంబర్ ఆఫ్ సీట్స్ అదే పెట్టేశారు. పాపులేషన్ పెరిగినా కూడా వాళ్ళు మార్చలేదు. వాళ్ళు అంటే సిన్స్ 1913 నుంచి ఎలాగ ఉందో సీట్స్ అలాగే పెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే ఇదే గొడవ అవుతుంది. కాబట్టి రాష్ట్రాలకు అన్యాయం కాకుండా చూడాలంటే సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ లో కానీ చర్చించాలి ఈ ఇష్యూ అండ్ ఆల్ పార్టీ మీటింగ్ పిలిపించి ఏ రాష్ట్రాలకు కూడా అన్యాయం కాకుండా చూసుకోవాలి వాళ్ళు. అంటే ఇప్పుడు శంకర్ గారు మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు 2026 తర్వాత ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం చూస్తే డీలిమిటేషన్ జరగాలి. కానీ ఇక్కడ బీజేపీ తనకు అనుకూలంగా చూసుకుంటుంది అన్నట్టు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి నిజంగానే ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే బీజేపీకి ఇది ప్లస్ అవుతుందా? ఏంటి మిగిలిన మన తెలుగు రాష్ట్రాల్లో ఇది నిజంగా మీరు అన్నట్లుగా చాలా నష్టం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు బేసికలీ మీరు నార్త్ చూడండి, 26 ప్రకారంగా మనం చూస్తే 848 సీట్లు వస్తాయి మన దేశంలో పార్లమెంట్ సీట్స్, ఎంపీ సీట్స్. అయితే యూపీ 80 సీట్లు ఉన్నాయి ప్రస్తుతము. యూపీ 80 నుంచి 143 పోతాయి. అంటే 63 సీట్లు గెయిన్ అయితే వాళ్ళకి. అంటే యాజ్ పర్ పాపులేషన్ మళ్ళీ చేసేవాళ్ళు డీలిమిటేషన్. బీహార్ 40 నుంచి 79 అవుతుంది, వాళ్ళకి 39 సీట్లు బెనిఫిట్ అవుతాయి. రాజస్థాన్ 25 నుంచి 50 అవుతుంది, 20 సీట్లు బెనిఫిట్ అవుతాయి అడిషనల్ గా. మధ్యప్రదేశ్ 29 నుంచి 52 అవుతుంది, అంటే 23 సీట్లు బెనిఫిట్ అవుతుంది. అదే తమిళనాడు అనుకోండి 39 నుంచి 49 అయితే 10 సీట్లే బెనిఫిట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 42 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం పార్లమెంట్ సీట్స్, 54 అవుతుంది, అంటే 12 సీట్లే బెనిఫిట్ అయింది. అది సౌత్ లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది మనకి. అక్కడ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ బట్టి అక్కడ పాపులేషన్ చాలా పెరిగారు. సౌత్ హ్యాస్ బీన్ ఏంటంటే బోత్ ఫైనాన్షియల్ కొంచెం డిసిప్లిన్ ఉంది, లా ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది, పాపులేషన్ కూడా కంట్రోల్లో ఉండేది.
టూ చైల్డ్ నామ్ పెట్టుకున్నారు. ఆ పాపులేషన్ స్లోగన్ తీసినప్పుడు బాగా ఎఫెక్టివ్ గా ఎడ్యుకేషన్ బాగా ఉండేది మన సౌత్ లో. బాగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి మనకు కేరళ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ పాపులేషన్ చాలా కంట్రోల్లో ఉంది. నార్త్ లో అలాగే లేదు. కాబట్టి డిఫరెంట్ గా మనకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ తీయాలంటే డిఫరెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్ లో డిస్కస్ చేయాలి. ఏ రాష్ట్రాలకు ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఓన్లీ రైట్ అండి. ఎస్, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ లింగం యాదవ్ గారు, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి కూడా ప్రతిపాదించడానికి అటు ప్రభుత్వం సిద్ధమైతుంది. ఏంటి ఒకవేళ దీనికి సంబంధించి అటు బీజేపీ ఏమో అసలు ఇదంతా స్కామర్లు పెట్టుకున్న మీటింగ్ అంటూ రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇదేమాత్రం అన్యాయం జరగదు, డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమే అంటూ కూడా బీజేపీ అంటుంది. ఏంటి ఒకవేళ అక్కడ పెద్ద సభలో ఒకవేళ దీని గురించి మీరు పెట్టిన బిల్లు పాస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, ఏమనుకుంటుంది కాంగ్రెస్? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు, కోపానుషులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం ప్రధానంగా డీలిమిటేషన్. ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 82 ప్రకారం జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగడం అనేది ఇది సంప్రదాయంగా వస్తుంది. గతంలో మనకు 71లో జనాభా లెక్కల తర్వాత, అంటే మనం జనరల్గా ఎవ్రీ 10 years కు పాపులేషన్ సెన్సస్ చేస్తాం. జనాభా లెక్కల తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఫ్రీజ్ చేయడం జరిగింది, అంటే పార్లమెంట్లో ప్రత్యేకించి లోక్సభ స్థానాలని. సో దానికి అనుగుణంగా గతంలో వాజ్పేయి గారు కూడా 543 అంటే 45 ఉంటే 2 ఆంగ్లో ఇండియన్స్ ని తీసివేయడం వల్ల ఇప్పుడు టోటల్ లోక్సభ స్ట్రెంత్ మనది 543. సో దానికి అనుగుణంగానే గతంలో వాజ్పేయి గారు కూడా ఫ్రీజ్ చేయడం, మరొక 25 years ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఈ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పాపులేషన్ ఎక్కువగా పెరగడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పాపులేషన్ కంట్రోల్ చేయవలసిన అవసరం ఏర్పడింది. సో దానికి అనుగుణంగానే ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు మేజర్గా పాపులేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. అంటే తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అనేటువంటి రాష్ట్రాలు. అయితే దానికి భిన్నంగా, అంటే విరుద్ధంగా ఉత్తరాది రాష్ట్రాలు, ప్రత్యేకించి మనం ఆ రాష్ట్రాలని బిమారు రాష్ట్రాలని కూడా అంటాం. అంటే మేజర్గా ఉత్తరాది రాష్ట్రాలలో బిమారు రాష్ట్రాలు అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను అండ్ యూపీ. ఇవాళ పాపులేషన్ వాళ్ళు కంట్రోల్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాన్నే టోటల్ ఫెర్టిలిటీ రేటు. ఇవాళ బీహార్లో 3.2 ఉంటే అదే నీకు దక్షిణ తమిళనాడు కానీ కేరళ కానీ 1.2. అంటే చాలా వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్, చాలా ఎక్కువగా ఉన్నది. సో దీని ద్వారా జనరల్ గా డీలిమిటేషన్ అనేది పాపులేషన్ బేసిస్ లో గతంలో మనకు జరిగింది. మరి ఇవాళ అదే పాపులేషన్ బేసిస్ ఆధారంగా కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతున్నాయి అనేదే ఇవాళ చాలా ప్రధానమైనటువంటి అంశం. దీన్నే ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, మిగతా ఇతర సౌత్ ఇండియా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంటే దక్షిణాది ప్రాంతానికి అస్తిత్వమే కోల్పోయే ప్రమాదం పడింది. అంటే ఇవాళ మీరు చూడండి, ఆనాడు దేశ పాలకులు తీసుకున్నటువంటి పాపులేషన్ సెన్సెస్ ని కంట్రోల్ చేసినందుకు శిక్ష ఇస్తారు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు. ఎవరైనా ఏదైనా పాలసీ తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు ప్రమోషన్ ఇవ్వాలి లేదా రివార్డ్ ఇస్తారు. కానీ దీనికి విరుద్ధంగా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతుంది. ఇవాళ పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలకేమో సీట్లు తగ్గుతున్నాయి, కంట్రోల్ చేయనటువంటి రాష్ట్రాలకేమో సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, అంటే యూపీ ఆల్రెడీ 80 సీట్స్ ఉన్నాయి, ఇది 140 సీట్స్. ఇవాళ ఇదే పాపులేషన్ బేస్ కనుక చేస్తే 140 సీట్స్ 143. ఎస్ సార్, 143. అదే విధంగా బీహారు ఇప్పుడు 40 సీట్స్ ఉన్నాయి, అది 79 సీట్స్ కాబోతుంది. అంటే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఇవాళ ఏ విధంగా జరుగుతుందనేది కూడా మన అందరం తెలుసు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇవాళ ఆ విధంగా పెడితే మరి అదే కేరళకు 1-2 సీట్లు మాత్రం పెరుగుతున్నాయి. ఇవాళ మనకు 39 సీట్లు ఉన్నటువంటి తమిళనాడుకు ఒక 5-6 సీట్సే ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే నీకు దీ రేషియో కూడా డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. పాపులేషన్ బేసిస్ పాపులేషన్ చేస్తే 1-2 పెరిగాను, 1-2 పాపులేషన్ బేసిస్ 2020 ఉంది వాళ్ళకి.
కర్ణాటక కేరళ వదిలేదు. కేరళ 20 ఉంది, అదే కేరళ తప్ప మిగతా తమిళనాడు, కర్ణాటక మనకు 1-2 పెరుగుతాయి. కేరళ డిఫరెంట్. ఇంకా కేరళ అనేది ఈజ్ ద మోడల్ స్టేట్. పాపులేషన్ సెన్సెస్ కంట్రోల్ చేసినటువంటి అన్ని రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి కేరళది. ఇవాళ కేరళకు ఉన్న సీట్సే 20. అక్కడ డిఫరెన్స్ ఏం జరగట్లేదు. సో నేను ఏమంటున్నా అంటే ఈ విధంగా పోతే ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు, ఎందుకంటే ఇప్పుడే పార్లమెంట్ ఇవాళ కట్టింది కూడా పార్లమెంట్ ఎంపీ సీట్లు పెంచడానికి, అంటే 848 సీట్స్ మోస్ట్ ప్రాబబ్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దానికి బేసిస్ గా ఇవాళ పార్లమెంట్ ను మనం కొత్తగా నిర్మించండి. ఒకవేళ సీట్లు పెంచలేదనుకో, ఇప్పుడున్న 543 సీట్స్ బేసిస్ లా బేసిస్ లో జరిగినా కూడా ఇవాళ సౌత్ రాష్ట్రాలు ఉన్న సీట్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అంటే ఓకే, మీరు చెప్తుందంతా ఫైన్, కానీ అటు బీజేపీ నేతలు, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, తెలంగాణకి నష్టం జరగదు డీలిమిటేషన్ వల్ల అంటున్నారు. అంటే కాంగ్రెస్ భయపడుతుంది అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు బండి సంజయ్ గారు మరి ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడితే బాగుంటది. ఇవాళ ఇక్కడ మేము చెప్పింది ఇప్పుడు ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమనండి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తెలంగాణ బిడ్డలు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దాన్ని వాళ్ళు ముందు ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడాలి. మేమందరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు ఇంకా దీని మీద ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు వీళ్ళ మీద అంటే ఎట్లండి? ఇవాళ మేము చెప్తున్నాం ఏ విధంగా డీలిమిటేషన్ పాపులేషన్ సెన్సెస్ మీద జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. మీరు కాదని చెప్పే దమ్ముందా? ఎట్లా జరగదు? ఏ బేసిస్ లో చేస్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చేతనైతే జీడిపి బేస్ లో చేయండి. మరి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఎంత జీడిపి ఉంది, ఉత్తరాది రాష్ట్రాలు ఎంత జీడిపి ఉంది, ఇవాళ మీరు దాన్ని వదిలేసి దీనికి ఒక సమస్యని పరిష్కారం చూపే విధంగా మాట్లాడాలి. ఒక కేంద్ర మంత్రులై ఉండి ఆయన మరి గల్లీ నాయకులు లెక్క ఇంకా కార్పొరేట్ స్థాయి లెక్క మాట్లాడితే ఎట్లని? ఇవాళ జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇంత క్లియర్ కట్ గా డేటా ఉంది కదా. ఇవాళ సీట్లు పెంచకపోయినా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ ఎంపీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ అదే చూడండి, ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకు ఇవాళ అదే రాజస్థాన్ లో 25 ఉంటే అక్కడ 50 అవుతున్నాయి. ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ దాదాపు 7 సీట్స్ కోల్పోతుంది. ఈ బేసిస్ లో జరిగితే కూడా మేము ఏమంటున్నాం అంటే ఇవాళ బీజేపీ అయినా అందరం కూడా ఇవాళ దీని మీద వాళ్ళు మత రాజకీయాలు, విద్వేష రాజకీయాలు మాట్లాడుతున్నారు. అరే రాజ్యాంగం హక్కులండి, ప్రజాస్వామ్య హక్కులు. ఇవాళ నేను వీళ్ళే కాదండి, తెలంగాణ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఓకే, మీరు అంటున్నారు రాజ్యాంగం ప్రకారం అని అంటున్నారు, కానీ ఇది రాజ్యాంగం ప్రకారమే డీలిమిటేషన్ చేస్తున్నామని అంటుంది. మళ్ళీ మీ దగ్గర దానికి చెప్తారు రాజ్యాంగం ప్రకారం. అందుకే ఇవాళ పాపులేషన్ సెన్సెస్ చేసుకుంది ప్రభుత్వం నిర్ణయాలు అమలు చేసినందుక మీరు శిక్ష చేసేది. ఇవాళ అమలు చేయని వాళ్ళకేమో రివార్డ్ ఇస్తున్నారు, అమలు చేసిన వాళ్ళకేమో పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడ జస్టిస్? నేను ఏమంటున్నా అంటే దీన్నే ఇంకొక 25 years ఫ్రీజ్ చేయండి. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోల్ చేసినాయి. ఇప్పుడు మరి మీరు కూడా స్ట్రిక్ట్ చేపియండి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఆ విధంగా పాపులేషన్ కంట్రోల్ చేపియండి, ఫ్రీజ్ చేయండి. ఇవాళ గతంలో వాజ్పేయి గారు ఇదే బీజేపీ పార్టీ నుంచి ఉంది కదా, ఆయన ఫ్రీజ్ చేసిండు కదా. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ఫ్రీజ్ చేయమనండి. ఇంకొకటి ఇది రాష్ట్రంలో ఇప్పుడు దీనికి సంబంధించి విత్ ఇన్ ద రాష్ట్రంలో డీలిమిటేషన్ చేయమనండి. రాష్ట్రాలే కదా. దేవిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. దేవిప్రసాద్ గారు, ఏంటి అటు కాంగ్రెస్ డీలిమిటేషన్ అంశం పైన కూడా ఈ రోజు అసెంబ్లీలో తీర్మానించబోతుంది. అండ్ మొన్న కూడా కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరై మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అసలు బీఆర్ఎస్ వైఖరి ఏంటి ఈ అంశం పైన? గుడ్ మార్నింగ్ అండి, మిత్రులకు అందరికి నమస్కారం. అంటే స్టాలిన్ గారు నిర్వహించినటువంటి ఈ సమావేశం ఒక జేఏసీగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నష్టపోతున్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇలా దాదాపు 14 రాజకీయ పార్టీలు తమిళనాడులో సమావేశమై దీనికి సంబంధించి, ఎందుకంటే దక్షిణాదిలో దాదాపుగా 100 సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందే గౌరీ శంకర్ గారు ప్రకారం అనేక రాష్ట్రాల్లో, అంటే గతంలో 71లో జనాభా ప్రకారం చేసినా కూడా 50 సంవత్సరాలుగా పొడిగిస్తూ వచ్చారు. 71 తర్వాత అనేక పరిణామాలు దేశంలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, రకరకాలుగా అనేక సమస్యల వల్ల జనాభాను కంట్రోల్ చేసేటువంటి ఒక స్థితి అనివార్య స్థితి. ఎందుకంటే ఇద్దరు పిల్లల కంటే ఒక మధ్యతరగతి కానీ కింది స్థాయి వాళ్ళు కానీ వాళ్ళని పోషించుకోలేనటువంటి ఒక అనివార్య స్థితికి ప్రజల జీవన విధానం నెట్టివేయబడింది ఈ 70-75 సంవత్సరాల స్వాతంత్రం ఫలితం. కాబట్టి దీని వల్ల వీటిని క్రమశిక్షణగా పాటిస్తున్నటువంటి రాష్ట్రాలకి ఇంతకుముందే మిత్రులందరూ కూడా చెప్పినట్టు ఒక పనిష్మెంట్ చేసే విధంగా ఇది జరగడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి డిలిమిటేషన్ అనేటువంటిది అవసరమైతే మీరు ఇంకొక 25 ఏళ్ళు పొడిగించండి, లేకుంటే రాజ్యాంగబద్ధంగానే ఇందులో కొన్ని క్రైటీరియాస్ మార్చండి.
ఇప్పుడు దాదాపుగా 39% జీడిపి మనం ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాలలో దేశము జీడిపిలో 39% ఉన్నాం. జనాభా చూస్తేనేమో 19% మాత్రమే ఉన్నాం. క్రమశిక్షణగా ట్యాక్సులు కట్టడంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే కేంద్రం అనేది స్టేట్స్ ఆఫ్ యూనియన్, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సమాహారం. ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ కి సంబంధించినటువంటి సీట్లు పెంచి ఇవాళ దక్షిణాదికి సంబంధించిన ఏ ఇష్యూలు ఉన్నా కూడా మా గొంతు అక్కడే నిలిపేయబడేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి వీటికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు కూడా అవసరమైనటువంటి సభ ప్రాతినిధ్యం కేంద్రంలో దక్కితే తప్ప ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావనేటువంటి ఒక అనివార్యత మనం గత పరిపాలనలో చూస్తా ఉన్నాం. ఇవాళ బుల్లెట్ ట్రైన్లేమో చాలా రాష్ట్రాలకు వస్తున్నాయి, మనకు వస్తలేవు. జాతీయ ప్రాజెక్టులు అడుగుతా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు, వాటికి జాతీయ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం లేదు. కొన్ని రాష్ట్రాలకేమో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చి ఆ రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ట్యాక్స్ పే చేయకున్నా కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేటువంటి ధనమంతా కూడా ఇతర రాష్ట్రాలకు పంపు చేస్తా ఉన్నారు. మేము ఏ పేద ప్రజలు ఎక్కడున్నా దేశవ్యాప్తంగా డెఫినెట్ గా అందరికి ఇవ్వాల్సిందే. కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేసే బదులు వీటిని ఒక సౌత తల్లిగా చూసేటువంటి ప్రయత్నం కొనసాగుతాం. కాబట్టి ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిపాలన అభివృద్ధి ఆధారంగా ఈ డిలిమిటేషన్ జరగాలని చెప్పి మా కేటీఆర్ గారు మొన్న చెప్పిండు. ఇవాళ బీజేపీ వాదన ఎట్లా ఉందంటే, అసలు మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ప్రశ్న నేను ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పేది మేము చాలా డెమోక్రటిక్ ఉన్నాం, ఏదైనా ఉంటే లోక్సభలో ప్రశ్న వేయండి, దానికి సమాధానం చెప్తాం. తెలంగాణ ఇవ్వండి అని ప్రశ్నిస్తే వీళ్ళు తెలంగాణ ఇచ్చేటోళ్ళ అండి? పార్లమెంట్ లో ప్రజలు ఉద్యమాలు చేయడం వల్ల, అనివార్యత సృష్టించడం వల్ల, వీరోచితమైనటువంటి పోరాటాలు చేయడం వల్ల, రాజకీయ పార్టీలకి అవసరమైనటువంటి సెగ ఉట్టేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా పార్లమెంట్ లో డెఫినెట్ గా పార్లమెంట్ వేదికగా అడుగుతారు, రాజకీయ పార్టీలు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతారు. కానీ ఇలా ప్రజలకు సంబంధించినటువంటి ఇవాళ ఈ రాజకీయ పార్టీలు అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజలకు శిక్ష పడే విధంగా నిర్ణయాలు జరిగితే రేపు భవిష్యత్తు మనల్ని క్షమించదు అనేటువంటి అంశాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా ఒక దొంగల మూట. ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక 3-4 ముఖ్యమంత్రులు, 10 రాజకీయ పార్టీలు, వీళ్ళందరూ కూర్చొని ఒక సమస్య మీద ప్రశ్నిస్తే మీరు వాటికి జవాబు చెప్పాలి. లేకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చేయం, దక్షిణాదికి తగ్గియమనేటువంటి ఒక విశ్వాసం కలిగించే విధంగా దక్షిణాది ప్రజలకు హామీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఇంకొకటండి, ఇప్పుడు కాంగ్రెస్ డీలిమిటేషన్ అంశం పైన కూడా అసెంబ్లీలో తీర్మానం పెడితే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా ఏంటి? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మన దేశం మీద దాడి జరిగితే అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా ఒకటైతాయో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్, పొలిటికల్ కన్ఫ్రంటేషన్, పొలిటికల్ ఐడియాలజీ, మనం డెఫినెట్ గా ఇటువంటి దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాల్సిందే అనివార్యంగా. ఇలా బీజేపీని కూడా మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, మనకిద్దరు మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు చేయాల్సింది ఏంది? ఇలా తెలంగాణలో వస్తున్నటువంటి ఆగ్రహం గాని, తెలంగాణ ప్రజలు వెలుబుచ్చుతున్నటువంటి ఆవేదన గాని, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వేస్తున్నటువంటి ప్రశ్నలకి మేము భరోసాగా ఉంటామని మా రెస్క్యూకు రావాల్సింది పోయి మీరు మిగతా రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడానికి ఇలా రెస్క్యూకు పోతున్నారనేటువంటి ఒక భావన వచ్చే విధంగా ప్రవర్తించొద్దు కదా. డెఫినెట్ గా మేము ఉన్నాం, మీకేం ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎట్లా పెరుగుతాయి, మనకెట్లా పెరిగాయి, అందరం ఒక్కటైదాం అని చెప్పి ఇలా బీజేపీ అనాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ ఇలా అట్లా చెప్పడం లేదనేటువంటి ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కూర్చొని మాట్లాడినంత మాత్రాన వాటి మీద మీరు ఒక ఏదో దొంగల ముఠ అని ఒకరు, దుష్ట సిస్టమ్ అని ఒకరు, ఇంకా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను బీజేపీ నాయకత్వాన్ని చేసే విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో అందరం కలిసి కాపాడుకుందాం. మనకి ఇంటర్నల్ గా ఉండేటువంటి పొలిటికల్ కన్ఫ్రంటేషన్ కావచ్చు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వేరే. కానీ సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి
కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలని నేను దేవిప్రసాద్ గారు మీరు బీజేపీ అంటున్నట్లుగా, మీరు అడిగినట్లుగానే కూడా దానికి సంబంధించి బీజేపీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, బీజేపీ సమాధానం. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రవికుమార్ గారు, మరి ఇందాక లింగం యాదవ్ గారు చెప్పిన అంశాలు, అదే విధంగా మన గౌరీశంకర్ గారు చెప్పిన అంశాలు కూడా మీరు పరిగణనలోకి తీసుకుని ఏంటి దేవిప్రసాద్ గారు చెప్పిన మాటల్ని కూడా మీరు ఏమంటారు? వీటికి ఏం చెప్తున్నారు? డీలిమిటేషన్ వల్ల నష్టం జరగదని అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఏ రకంగా నష్టం జరగదు అంటున్నారు? వీరు ఈ రకంగా లెక్కలతో సహా చెప్తున్నారు కదా. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే అమ్మా. నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింటే ఈ రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ కు పోయేవాడా? అంత ధైర్యం చేసేవాడా? మొదటి ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి. ఈ కుట్రాన్ని ఎందుకు అంటున్నాం? మేము బీజేపీ పార్టీ తరఫున ఈ పార్టీలు ఎవరైతే ఇక్కడికి వెళ్లారో వాళ్ళు చేస్తున్న కుట్ర దేశంలో లేని సమస్యను సృష్టించి దేశంలో అల్లకల్లోలం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది మేము భావిస్తున్నాం. అంటే ఒకటండి, చిన్న సబ్మిషన్ అండి. ఇందాక మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే కేంద్రంలో వారు వెళ్లేవారా అంటున్నారా? అంటే ఇప్పుడు బీజేపీ పవర్ లో ఉంది కాబట్టి మీరు వెళ్ళట్లేరా? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ ఆలోచించట్లేదా? నేనేమంటున్నానంటే ఇంతవరకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ గురించి గాని లేకపోతే ఇంకా ఏదో దీనికి సంబంధించిన అఫిలియేటెడ్ విషయాల్లో గాని పార్లమెంట్ లో గాని కేబినెట్ లో గాని చర్చనే జరగలేదు. అసలు చర్చ జరగలేదు. కాకపోతే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ఒకటి వేసుకున్నారు. ఏంటంటే ఒకవేళ సేమ్ అవే నియోజకవర్గాలు అలాగే సంఖ్యను అలాగే ఉంచి పునర్విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్ కి తగ్గుతాయి, యూపీ రాజస్థాన్ లాంటి బీహార్ లాంటి రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరుగుతుంది అనేది ఒక అపోహ. ఏంటంటే సీట్లను అలాగే ఉంచి 543 సీట్లను అలాగే ఉంచి పునర్విభజన చేస్తారు, జనాభా ప్రకారం పునర్విభజన చేస్తారు. ఇదొక ఆప్షన్. లేదు 848 సీట్లకు జనాభా లెక్కల ప్రకారం 848 సీట్లకు పెంచితే ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ కు ఒక 12 సీట్లు పెరుగుతాయి, యూపీ లాంటి రాష్ట్రాలకు 80 నుంచి 143 సీట్ల వరకు పెరుగుతాయి అనేది ఒక అంచనా ప్రకారం లెక్కలు వేసుకొని ఉన్నది. దీని ప్రకారం ఏంటంటే ఇది 2001లో డీలిమిటేషన్ జరిగిన తర్వాత 2026 వరకు రాజ్యాంగంలో 84వ చట్ట సవరణ జరిగిన తర్వాత 2026 వరకు డీలిమిటేషన్ చేయకూడదు అనేది ఒక చట్టం చేసుకున్నారు. అంతకు ముందు 1972లో చేసుకున్నారు, అంతకుముందు 62లో చేసుకున్నారు, అంతకుముందు 52లో చేసుకున్నారు. 52 నుంచి ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేయబడ్డాయో అన్నిటిలో కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ లాయర్స్, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. దాంట్లో వాళ్ళ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఈ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా లేరు. ఇప్పుడు కూడా అట్లా జరగదు. ఏది జరిగినా కూడా డీలిమిటేషన్ చట్టం ప్రకారము ఏదైతే జరగాలో అది ముందే ఇంకా ఆలోచించాల్సిన విషయం ఉంది. కమిషన్ ఏర్పాటు చేసుకోవాలా, అన్ని డిస్కషన్ పార్లమెంట్ లో చర్చ జరగాల, దేశవ్యాప్తంగా చర్చ జరగాల. ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేయాలా, సీట్లు పెంచాలా, ఉన్న సీట్లని పంచాలా. ఉన్న సీట్లను పంచితే ఖచ్చితంగా మనకు నష్టం జరుగుతుంది. 100% కూడా ఒప్పుకుంటున్నాం. ఉన్న సీట్లని పంచితే ఖచ్చితంగా ఏపీ, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలకు కొంతవరకు నష్టం జరుగుతుంది. దానికి సొల్యూషన్ ఏంటి? సీట్లను పెంచాలా, ఎంతవరకు పెంచాలా, ఏ ప్రామాణికంగా పెంచాలనేది ఒక కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీ సిఫార్సులు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి 11 సంవత్సరాల్లో ఏ ఒక్క చట్టాన్ని డైరెక్ట్ గా ప్రజల పైన, పార్టీల పైన, రాష్ట్రాల పైన రుద్దలేదు. ప్రతి ఒక్క చట్టాన్ని కూడా మనం జేపీసీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి చట్టానికి కూడా మీరు వక్ఫ్ బోర్డు బిల్లు చూడండి, ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి చూడండి, సిఏఏ గురించి చూడండి, ఇలాగ అనేక రకాలైనటువంటి చట్టాలను రూపొందించడంలో అన్ని పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను జేపీసీలో జాయిన్ చేయించుకొని వాళ్ళ ద్వారా ఒక జేపీసీ వేయించి జేపీసీ రికమెండ్ చేసినటువంటి వాటిని మనం అమలు చేసుకున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కేంద్రంలో మేము మాకు కావాల్సినట్టుగా చట్టాలు రూపొందించుకోలేదే, మాకు కావాల్సినట్టుగా 1972లో ఎమర్జెన్సీ విధించుకోలేదే. మరి అప్పుడు ఎందుకు 1972లో 82లో జరగాలి, డీలిమిటేషన్ 82లో జరగాలి. మరి ఎమర్జెన్సీ విధించి దేశంలో అల్లకోళ్ళలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది ఏ పార్టీ అండి? ఇక్కడ ఈ దేశంలో ఏ పార్టీ కూనీ చేసింది ప్రజాస్వామ్యాన్ని? ఎవరున్నారు అప్పుడు అధికారంలో? మేము అట్లా ఏం చేయలేదే. మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, ఫెడరల్ వ్యవస్థను నమ్ముతాం. మేము తీసుకునే నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాల యొక్క భాగస్వామ్యాన్ని మేము కోరుకుంటాం. అన్ని రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి గట్టిగా కోరుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో.
ఏ చట్టాన్ని రూపొందించినా కూడా అన్ని పార్టీల యొక్క భాగస్వామ్యాన్ని కోరుకున్నాం. ఇప్పుడు కూడా నడుస్తా ఉన్నాయి, 2-3 జేపీసీలు నడుస్తా ఉన్నాయి. వక్ఫ్ బోర్డుది కావచ్చు, 1 నేషన్ 1 ఎలక్షన్ కావచ్చు, 1 నేషన్ 1 ఎలక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా అన్ని పార్టీల యొక్క పార్లమెంట్ సభ్యులు దాంట్లో సభ్యులుగా చేర్చుకొని మేము తీసుకొని పోతున్నాం. రవికుమార్ గారు మీరు చెప్పిన అంశాలకి ఏకీభవిద్దాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఏకమై ఇప్పుడు ఈ రోజు డీలిమిటేషన్ అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీరేమో అటు తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం ఉండదు, ఇది స్కామర్ల మీటింగ్ అని మీరు అంటున్నారు. ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? 100% ఇది స్కామర్ల మీటింగే. వాళ్ళ చరిత్ర చూసుకోండి, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకోండి, డిఎంకే పార్టీ చరిత్ర చూసుకోండి, అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి చరిత్ర చూసుకోండి. వాళ్ళ స్కామ్స్ లేవో, వాళ్ళ పైన కేసులు కాలేదా, వాళ్ళ అవినీతి స్కామ్లలో వాళ్ళ పైన కేసులు వేసుకుని ఉన్నారా లేదా, కేసులు నడుస్తున్నాయా లేదా? ఉన్నమాట వాస్తవం చెప్తే, ఎందుకంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది ఎవరికైనా కానీ, నిజం నిష్ఠూరంగా ఉంటుంది. నిజం చెప్తే, నిజం మాట్లాడితే మీకు ఏమైనా అదవుతుందా? ప్రజలకు తెలీదా? ఈ దేశ ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు తెలీదా ఈ పార్టీల గురించి? బీఆర్ఎస్ పైన స్కాములు లేవా, డిఎంకే పైన స్కాములు లేవా? ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి తమిళనాడులో ఒక పోలరైజ్ చేసే ఉద్దేశంతో తమిళ భాష హిందీ భాషకు చిచ్చు పెట్టి అక్కడ తమిళం అని చెప్పేసి, దక్షిణాది రాష్ట్రం అని చెప్పేసి, హిందీ రాష్ట్రం అని చెప్పేసి వేరు చేసి పోలరైజ్ చేసే ప్రయత్నం డిఎంకే చేయట్లేదా? డిఎంకే ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల కోట్ల స్కామ్ చేసింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తరహా వ్యవహారం రాజకీయం నడుస్తా ఉంది తమిళనాడులో? మీరు ఇంకా బీఆర్ఎస్ గురించి చెప్తారా? బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడుకున్నా తక్కువే. గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పెట్టిరు కదా, ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిరు కదా. ఏం చేసిరంటే ఏం లేదు. ఒక కాళేశ్వరం, కూలిపోయిన కాళేశ్వరం ఒకటి చూపిస్తారు 10 ఏళ్ల హయాంలో ఏం చేసిరంటే. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మనకు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకే పార్టీలు ఉన్నాయి, కేరళ పార్టీ కావచ్చు, ఆ పంజాబ్ సీఎం కావచ్చు, వాళ్ళ చరిత్ర తెలీదా? ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదా, స్కాములు చేయలేదా? ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పోరాటంలోకి వచ్చి స్కాములు చేసిన పార్టీ కదా. అసలు వీళ్ళందరూ దొంగలు, స్కామర్లు అనడం తప్పేముంది చెప్పండి నాకు ఒకసారి. వీళ్ళందరూ కూడా దొంగ పార్టీలు, స్కామ్ పార్టీలు, వీళ్ళందరూ కూడా కుటుంబ పార్టీలు, వీళ్ళన్నీ కూడా. ఓకే అండి, రవికుమార్ గారు, సరే మీరు అంటున్నట్లుగా డీలిమిటేషన్ వల్ల ఇందాక బిడ్డ ఎవరండి? ఏం మాట్లాడతారండి? తెలుసా తెలియదా నీకు? రాజ్నాథ్ సింగ్ కొడుకోరండి, వసుంధరాజా కొడుకోరండి, సింధియా ఎవరండి? ఏం డైనాసిటీ నీకు తెలిసి మాట్లాడతావా? తెలియ సబ్జెక్ట్ డీలిమిటేషన్. డీలిమిటేషన్ లో మీరు ఏ డేటా ప్రకారం, ఏ సోర్స్ ప్రకారం మీరు పోతారో చెప్పు. అసలు విషయం చెప్తారు. డీలిమిటేషన్ లో జనాభా ప్రతిపాదికన మీరు పోతారా లేదా? మీకు చేతనైతే అమిత్ మోడీ గారితో పార్లమెంట్ లో చెప్పిస్తారా లేదా అని చెప్పు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. తెలుసా లేదా డీలిమిటేషన్? డైనాసిటీ పాలిటిక్స్ గురించి ఆయన తెలుసా? సుష్మా స్వరాజ్ బిడ్డ ఎక్కడ ఉందండి ఇప్పుడు? నువ్వు డీలిమిటేషన్ గురించి మాట్లాడు మిత్రమా. నీ ఇష్టం ఉన్నట్టు స్టోరీ మాట్లాడితే ఎట్లా? డీలిమిటేషన్ గురించి మాట్లాడు. డీలిమిటేషన్ గురించి మాట్లాడు. డీలిమిటేషన్ మాట్లాడు. రవికుమార్ గారు, ఓకే, మీరు చెప్తున్నట్లుగా ఇందాక మీరే ఒప్పుకోవడం జరిగింది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతాయి అంటే, ఈ రకంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి కదా, రాజకీయంగా వెనుకబడినట్లే కదా. దీనికి ఏమంటారు? రాజకీయంగా మన ప్రాతినిధ్యము తగ్గే ప్రమాదం ఉంది. దాని కాదని ఏ పార్టీ అనట్లేదే, కానీ దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదే. ఇంకా దానిపైన కేబినెట్ లో ఎక్కడ చర్చ కూడా జరగలేదే. దానిపైన కనీసం కేబినెట్ లో చర్చ, ఇప్పుడు ఏదైనా బిల్లు పార్లమెంట్ లో తీసుకొని రావాలన్నా, దేనిని అమలు చేయాలన్నా ముందు కేబినెట్ లో చర్చ జరుగుతుంది కదా. కేబినెట్ లో చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది కదా. మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తీర్మానం చేయబోతున్నారు. దీనికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా? ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న కుట్రలు కాకపోతే ఇంకేందమ్మా ఇవి? ఓకే అండి, రవికుమార్ గారు, ఫైనల్ క్వశ్చన్ అండి. ఒకటండి, మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశం పైన తీర్మానం చేయబోతున్నారు. బీఆర్ఎస్ ఏమో మద్దతు ఇస్తుందని క్లియర్ గా చెప్పింది. మరి బీజేపీ ఏంటి స్టాండ్ తీసుకుంటుందా, మద్దతు ఇస్తుందా? నేను ఒకటే చెప్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దోచుకొని తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా, అమాయక తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేసారో మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకటైతారు. నేను 100% చెప్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మాఫీ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ కేసు హరీష్ రావు పైన.
చూడండి ఒకసారి చెక్ చేసుకోండి, కోర్టు కొట్టేసింది. మరి ఈయన జైలుకి పంపిస్తా, నేను అడిగేస్తా, పొడి చేస్తా, బట్టలిప్పి అదేదో చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఎందుకు కొట్టేసిందండి కేసు? మరి మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారు? వీళ్ళంతా కలిసి ఉన్నారు, వీళ్ళంతా దొంగలు దొంగలు కలిసి ఉన్నారు అనేది నిజం. ఈ మాట నిజం. తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు ఈ విషయాన్ని. ఇదే విషయాన్ని మా పార్టీ నాయకులు మాట్లాడితే ఇప్పుడు డీలిమిటేషన్ అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇస్తారా లేదా చెప్పు మిత్రమా. అసలు విషయం వదిలేసి ఏదేది మాట్లాడితే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, జనాభా ప్రాతిపదికన ఒకవేళ సీట్ల సంఖ్య పెంచాల్సి వస్తే ఈ దేశంలో చాలా 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 విషయాల పైన ఈ జనాభా లెక్కల పైనే, జనాభా పెరుగుదల పైనే చాలా దీనికి సంబంధించిన అనేక విషయాలపైన చర్చ జరగాలి. ఓకే, అంటే ఇప్పుడు రవికుమార్ గారు ఒకటండి, ఇందాక నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు. ఏంటి బీజేపీ మద్దతు ఇస్తుందా ఈ అంశం పైన అసెంబ్లీలో? నేను మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా పార్టీ నాయకత్వము వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. నేను అంత చెప్పే వ్యక్తిని వినండి. ఒక విషయం చెప్తాను, ఒకటే చిన్న పాయింట్ చెప్తాను, ముగించేస్తా. దేశంలో జనాభా పెరిగిన రాష్ట్రాల్లో ఎవరి జనాభా ఎంత పెరిగింది ఒక్కసారి లెక్కలేసుకోండి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభా ఎంతో కొంత పెరిగింది. ఎవరి జనాభా ఎంత పెరిగింది, ఏ సెక్షన్ జనాభా పెరిగింది? బీసీలలో బీసీ ముస్లింల జనాభా పెరిగింది. వాలిడ్ పాయింట్ అండి. ఎస్, దీన్ని నేను అడుగుతానండి. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, లింగం యాదవ్ గారు మీరే అంటున్నారు. ఓకే, క్లియర్ గా ఇప్పుడు మరి రవికుమార్ గారు లేవనెత్తిన అంశం కూడా వ్యాలిడే కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు జనాభా నియంత్రణ మేము చేసాం, పాటించాం, మేము లాస్ అయ్యామని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ లెక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జనాభా పెరిగింది కదా, మరి దీనికి ఏమంటారు? అదే అంటున్నాండి, జనాభా పెరుగుదల రేటు సౌత్ ఇండియాలో ఎట్లుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎట్లుంది అనేదే మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడు గాని, కేరళ గాని, తెలంగాణ మన దగ్గర పెరిగిన రేట్ ఎంత అంటే 1.2, 1.3 పెరిగితే, అదే విధంగా నీకు ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి బీహార్ లో 3.2, అదే విధంగా యూపీలో 2.45% పెరగడం జరిగింది. దీనివల్ల చాలా వ్యత్యాసాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇదే కదా దాని గురించి చెప్తే ఇవాళ మిత్రుడు మాట్లాడుతూ కరప్షన్ గురించి, మరి కరప్షన్ చేసిన వాళ్ళంతా మీ పార్టీలో ఉన్నారు కదా, మీరు దాని గురించి సమాధానం చెప్పు. దాని గురించి ఎక్కడా లేదు. ఇవాళ మీ గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే కదా 25 years దీన్ని డీలిమిటేషన్ జనాభా ప్రకారం చేయకూడదని ఆనాడు ఫ్రోజ్ చేయడం జరిగింది. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు డీలిమిటేషన్ పాపులేషన్ సెన్సెస్ మీద కనుక మీరు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఇవాళ మేము చెప్తున్నాం. దాన్ని కాదనేది మీ దగ్గర ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు. ఇదే మాట ప్రధానమంత్రితో చెప్పండి, మేము పాపులేషన్ బేసిస్ లో చెయ్యమని. ఇవాళ మీరు ఒకవైపు ఏమో పాపులేషన్ జనరల్ గా డీలిమిటేషన్ జరిగేది పాపులేషన్ ఆ విధంగా జరిగితే, ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ కుటుంబ నియంత్రణ చేసినందుకు మీరు పనిష్మెంట్ చేస్తారా? దాని గురించి చెప్పండి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నారు, డీలిమిటేషన్ కు జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటున్నావు. మీకు చేతనైతే ఇవాళ బీజేపీ మరి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బిల్లుకు సపోర్ట్ చేస్తారో లేదా చెప్పమనండి. మీరు దాని గురించి మాట్లాడండి. ఇష్టం ఉన్నాడు కేంద్ర మంత్రులు, ఆయన కేంద్ర మంత్రులు అర్థం కాదు, ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. ఇవాళ జరుగుతున్న చర్చ ఏందండి? ఇవాళ నాట్ ఓన్లీ దక్షిణాది రాష్ట్రాలండి, ఇవాళ పంజాబ్ లాంటి రాష్ట్రానికి, అదేవిధంగా ఒరిస్సా, బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది. దీన్ని మనం ఇవాళ ఇండియా అనేది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం, ఈ యొక్క ఫెడరల్ స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించవలసినటువంటి అవసరం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. దాని గురించి మాట్లాడితే ఏదో ఇష్టం ఉన్నాడు దేశ విభజన, మతం గురించి ఎంత వేగ్గా మాట్లాడతారండి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోవాలా, చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అది మాట్లాడితే దాని మీద ఇష్టం ఉన్న ఎవరండి దేశ స్వాతంత్ర్యం కోసం వీళ్ళు మాట్లాడే కనీసం నైతిక అర్హత ఉందా? వీళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఏనాడైనా స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న ఒక్క నాయకుడి పేరు చెప్పండి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక్క బీజేపీ నాయకుడి పేరు చెప్పండి. ఇష్టం ఉన్నట్టు ఎమోషనల్ పాలిటిక్స్ చేయడం, ఏది పడితే అది మాట్లాడతారు. దేని గురించి అండి? ఇవాళ మతం గురించి. జనాభా పెరిగింది ఉత్తరాది రాష్ట్రాలలో, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. మీకు చెప్పాలండి, ప్రధానమంత్రితోటి ఒక మాట చెప్పాలండి, ఈ విధంగా చెయ్యము అని. మీకు ఆ సోయి లేదు. ఇవాళ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు తెలంగాణ నుంచి. మరి తెలంగాణ బిడ్డలే కదా, దక్షిణాది బిడ్డలే కదా, మరి తెలంగాణ బిడ్డలుగా వాళ్ళ మీద బాధ్యత లేదా? నేను వాళ్ళకే చెప్తున్నా, బండి సంజయ్, కిషన్ రెడ్డి మీరే లీడ్ తీసుకోండి. ఈ డీలిమిటేషన్ జనాభా ప్రతిపాదన మేము వ్యతిరేకిస్తున్నామని ఒక మీరే మీటింగ్ కండక్ట్ చేయండి. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడున్న అందరు పెద్దల తరపున, అందరి తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరే లీడ్ చేయండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏది పడుతుంది, అసలు సబ్జెక్టు చెప్పవు. దేవిప్రసాద్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవికుమార్ గారు, ఇప్పుడు
మా మిత్రునికి చెప్తున్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకెవరు తీసుకొచ్చారు ఆ విషయాలు మాట్లాడకండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఏం తెచ్చింది? స్వాతంత్రం కోసం కొట్లాడింది. మరి ఆర్ఎస్ఎస్ ఏడమనుకుందా? ఏడుంది? నువ్వు ఆర్ఎస్ఎస్ ఉద్యమం బీజేపీ పాత్ర ఏంది? ఆర్ఎస్ఎస్ పాత్ర స్వాతంత్రోద్యమంలో పాత్ర చెప్పు. నేను చెప్తా స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. బ్రిటిష్ వాళ్ళ కోసం బూట్లు నాయకుల పార్టీ ఏం మాట్లాడతారండి? అదే చెప్తున్నా. అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాం, బీజేపీ సపోర్ట్ చేస్తారా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా? దాని గురించి చెప్పు. ఒక నిమిషం అండి. కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీ 10 లక్షల మంది హిందువులకు ఇదే నీ ఎమోషన్ ఇది చెప్పే మీరు ఎమోషన్ ఏం మాట్లాడతారండి? అరే నీకు సబ్జెక్ట్ తెలియకపోతే దేశ విభజన ఎట్లా జరిగిందో తెలుసుకో. దేశ విభజన ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు, స్వాతంత్రంలో పాల్గొన్న 4 బీజేపీ పేర్లు చెప్పండి. మీ డీలిమిటేషన్ కు అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారా లేదా చెప్పండి. పాపులేషన్ జనాభా రవిప్రసాద్ గారిని రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ దేవిప్రసాద్ గారు ఏం చేసింది? మీరు ఏం చేసింది? దేశం కోసం ప్రాణాలు అర్పించిన 4 పేర్లు చెప్పే దమ్ము లేదు మీకు. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన 4 పేర్లు చెప్తారా? డీలిమిటేషన్ ప్రాణాలు అర్పించి చెప్పు. చెప్తా. ఈ దేశం కోసం మీరు ఆగండి, దయచేసి మీరు ఆగండి. మీరు టాపిక్ డివియేట్ చేస్తున్నారు. ప్లీజ్ వెయిట్. మీరు ఆగండి. ఎస్ దేవిప్రసాద్ గారు, ఇప్పుడు అంటే చర్చను డివియేట్ చేయొద్దండి. ఇప్పుడు భారత స్వాతంత్రోద్యమంలో ఎవరు ద్రోహం చేసిండ్రు, ఆ స్వాతంత్రోద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళతో లోపాయకారిగా ఎవరెవరు ఏం చేసిండ్రు, ఎవరి ఉరి శిక్షకు ఎవరు కారణమైండ్రు, ఈ చరిత్ర అంతా చర్చించుకుందామంటే మంచిగా 2 రోజులు పెట్టండి. మా గౌరీశంకర్ గారు, మేము, ఇంకా చరిత్రకు సంబంధించినటువంటి రవికుమార్ అందరం. నేను ఏమంటాను, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంది? ఈ గంటలో మనం జరపాల్సినటువంటి చర్చ ఏంటంటే, డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని నివారించడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఐక్యమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. జేఏసీ ఏం నిర్ణయించిందండి? మోదీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో భాగం. అట్లాగే శాసనసభలో చర్చించి తీర్మానం చేసి పంపించాలన్నది. దానికి ఈ 14 రాజకీయ పార్టీలు దొంగలంటే మరి గజ దొంగలు ఎవరు, బందిపోటు దొంగలు ఎవరు ఇంకా అనేది చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు దొంగలైతే ప్రధానమంత్రులు గజ దొంగల? ఇవి ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీకి కరెక్ట్ కాదండి. మీరు అట్లయితే మన పార్లమెంట్ లో చట్టం తీసేసి ఒక బీజేపీ పార్టీని ఉంచి మిగతా పార్టీని అంతా కూడా బ్యాన్ చేసి ఆ పీపుల్స్ వారిని మావోయిస్టులను బ్యాన్ చేసినట్టు వీళ్ళని కూడా బ్యాన్ చేయండి, అయిపోతుంది. ఇక మీరు ఒక్కరే రాజ్యాధికారం ఎదుర్కోవచ్చు. ఇటువంటి ఒక అన్డెమోక్రటిక్ చర్చను తీసుకురావడం అనేది రవికుమార్ గారు మీలాంటి వాళ్ళకి అసలే మంచిది కాదు. నేను స్ట్రేట్ అవేగా చెప్తున్నా. ఇలా డెఫినెట్ గా ఈ డిలిమిటేషన్ వల్ల మీరే అన్నారు డిలిమిటేషన్ చర్చ జరుగుతలేదని. ఎందుకు చర్చ జరుగుతలేదు? డెఫినెట్ గా 21కి దాని కాలం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పొడిగించింది. ఆ తర్వాత వాజ్పేయి కాలంలో కూడా మీరు ఫ్రీజ్ చేసిర్రు. 21లో జనాభా గణన జరగాలి, కరోనా వల్ల జరగలేదు. 22లో 23లో జరగాలి, 25లో ఉన్నాం, ఇంకా జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. జరిగేటువంటి సందర్భంలో మీ ముందున్న ఆప్షన్ ఏంది? ఇలా ఒక పార్లమెంట్ లో ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఆప్షన్ తెచ్చుతాం. ఒక ఆప్షన్ ఇంతకుముందు రవి చెప్పినట్టే ఇప్పుడు ఉన్నటువంటి 543 నియోజకవర్గాలు, 542 నియోజకవర్గాల్ని ఐస్టీస్ గా ఉంచి జనాభా పద్ధతి ప్రకారమే మనం రాసుకున్నాం. అందులో రాసుకున్నటువంటి ప్రకారం పంచితే దక్షిణాది రాష్ట్రాలకు చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి విషయం ప్రొజెక్షన్ లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంతకుముందు గౌరీశంకర్ గారు చెప్పారు, ఉత్తరప్రదేశ్ లో 11 తగ్గుతాయి, బీహార్ లో 10 తగ్గుతాయి, రాజస్థాన్ లో 6 తగ్గుతాయి, మధ్యప్రదేశ్ లో 4 తగ్గుతాయి. ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఒకవేళ పెంచితే ఎట్లా తగ్గుతాయి అనేటువంటి విషయం కూడా జనాభా పెరుగుతాయి. నార్త్ ఇండియాకు పెరుగుతాయి అన్న, రాష్ట్రాలకు పెరుగుతాయి. దేవిప్రసాద్ అన్న, సౌత్ ఇండియాకు తగ్గుతాయి, నార్త్ ఇండియాకు పెరుగుతాయి, మీరు చెప్పిన రాష్ట్రాలకు పెరుగుతాయి. ఓకే అండి. ఎస్ గౌరీశంకర్ గారు, సో ఫైనల్ కామెంట్స్ ఏంటండి? ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చూస్తే బీజేపీ వర్షన్ కూడా మీరు వినడం అయితే జరిగింది, ఏమంటారు? ఒక్క నిమిషం చెప్పండి దేవిప్రసాద్ గారు, ఫైనల్ నేనేమంటున్నా. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో
అనుమానాలు ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష నేతలుగా దక్షిణాది రాష్ట్రాల హక్కులు కాపాడేటువంటి దక్షిణాదినే కాదండి, పర్టికులర్ గా ఇదే తెలంగాణ యూనిట్ కావచ్చు, ఆ 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మిగతా అన్ని రాష్ట్రాలు పంజాబ్ గాని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా గొంతెత్తున్నాయి. ఇవాళ అదొక్క గొంతే కాదండి, ఈ జనాభా గణన కూడా కులగణన జరగాలనేటువంటిది కూడా జరుగుతా ఉంది. మేమెంతో మాకంత అనేటువంటి చర్చ ఇలా దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో వీటిని అడ్రస్ చేసేటువంటి మార్గాలు ఎత్తుకాలే, ప్రయత్నాలు ఎత్తుకాలే. ఒక జనాభానే కాదు, అభివృద్ధి ఆధారంగా తీసుకోవాలి, కాంట్రిబ్యూషన్ ఆధారంగా తీసుకోవాలి, కేంద్రం ఇచ్చేటువంటి విధానాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి అనేక క్రమశిక్షణ కలిగిన రాష్ట్రాలను తీసుకోవాలని చెప్పాలి కానీ ఇట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. ఓకే అండి. ఎస్ గౌరీశంకర్ గారు, ఈ డీలిమిటేషన్ వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం జరగట్లేదంటూ కూడా బీజేపీ చెప్తుంది. అయితే ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్నట్లుగా ఇది నిజంగానే ప్రజలకు నష్టం జరుగుతుందా, లేదంటే కేవలం ఓటు బ్యాంకు కోసం ఇదంతా రాజకీయాలు జరుగుతున్నాయా? మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? మనకి ఈ ప్రొజెక్షన్ ఇప్పటివరకు వచ్చినాయన్ని ప్రొజెక్షన్స్ మా ఇవన్నీ ఎస్టిమేట్స్ ప్రకారంగా డిఫరెంట్ గా సౌత్ స్టేట్ కి నష్టాలు దొరుకుతాయి. ఎందుకంటే పాపులేషన్ బేస్ యాజ్ పర్ ద పాపులేషన్ సెన్సస్ ప్రకారం మనం చేస్తే డిఫరెంట్ గా నార్త్ స్టేట్స్ లో పాపులేషన్ బాగా పెరిగింది, వాళ్ళకి సీట్స్ ఎక్కువ వస్తాయి. ఇది కామన్ సెన్స్, అది పెద్దది అవసరం లేదు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ పార్లమెంట్ మంచి డిస్కస్ చేయాలి. అన్యాయం చేయకుండా మనకు సదరన్ రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రం కూడా అన్యాయం కాకుండా చూసుకోవాలి. దానికి ఒకటే సొల్యూషన్. అమెరికాలో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు అమెరికా ఏం చేశారు, 435కే ఆపేశారు వాళ్ళు సిన్స్ 1913. కాబట్టి సీట్స్ పెంచకుంటేనే ఊరుకుంటే ఒక సొల్యూషన్, లేదా సీట్స్ పెంచాలంటే ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అందరికి ఈక్వల్ గా సీట్స్ పెరుగుతాయో ఉండాలి కొంచెం వాళ్ళ ప్రొజెక్షన్. కానీ అది జరగదు, ఎందుకంటే పాపులేషన్ చాలా తేడా ఉంది. మన సౌత్ లో పాపులేషన్ స్టేబుల్ గా ఉంది, నార్త్ లో బాగా పెరిగింది. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకు పాపులేషన్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అవి చూసుకొని ఈ సీట్స్ ప్రక్రియ చేయాలి, డీలిమిటేషన్ ప్రక్రియ చేయాలి. రైట్ అండి. అంటే ఇప్పుడు ఒకటండి శంకర్ గారు, ఇక్కడ క్లియర్ గా ఒక నిమిషం అండి. ఎస్ రవికుమార్ గారు చెప్పండి. నేనేమంటున్నామా, చర్చ జరగాలి, ఇది చర్చ జరగాల, చర్చ సహేతుకంగా జరగాల, ఫ్రెండ్లీ మేనర్ లో జరగాల. అంతేగాని ఏదో బీజేపీ చేసేస్తుంది, ఏదో తప్పు చేసేస్తుంది, అన్యాయం చేస్తుంది అని ఒక ఫ్రేమ్ ఏదైతే చేస్తున్నారు అది తప్పు అంటున్నాం మేము. చర్చ జరుగుతాం, చూద్దామండి. ఎస్ మీరు చెప్పింది కూడా ఓకే. డీలిమిటేషన్ పైన కూడా కేంద్రం కూడా స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. ఎస్ గౌరీశంకర్ గారు థ్యాంక్ యూ అండి, అదేవిధంగా లింగం యాదవ్ గారు థ్యాంక్ యూ.